ముందుగా కేబుల్ కస్టమర్లకి కేబుల్ ఆపరేటర్ల తరపున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 30 సంవత్సరాలుగా ఈ కేబుల్ వ్యాపారం టెక్నాలజీ ఏమీ లేనప్పుడు వీసీపీతో స్టార్ట్ చేయి పొద్దున్న ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమా, నెలకి 50 రూపాయలతో స్టార్ట్ చేసి కేబుల్ ఆపరేటర్లు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా ప్రతి పల్లెటూరు ఏ రకమైన టెక్నాలజీ అందుబాటులో లేని టైంలో కేబుల్ ఆపరేటర్లు వారికున్న ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ వీసీపీలు కొనుక్కొని, యాంప్లిఫైర్లు పెట్టుకొని, వైర్లు వేసుకొని ప్రతి ఇంటికి పొద్దున్న ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమాతో స్టార్ట్ చేసినటువంటి ఈ కేబుల్ వ్యాపారం కాల క్రమేపీని కొన్ని ఛానల్స్ రావటం, ప్రతి ఆపరేటర్ కూడా వారు సొంతంగా డిష్లు పెట్టుకుని, రిసీవర్లు పెట్టుకుని కొన్ని ఛానళ్ళు ఇవ్వటంతో స్టార్ట్ చేశారు. తర్వాత డిజిటల్ రావటం, డిజిటల్తో కూడా సొంత కంట్రోల్ రూమ్తో ఆపరేటర్లు రన్ చేయటం, తర్వాత ఎంఎస్ఓలు రావటం, వారు పెద్ద కంట్రోల్ రూమ్లు పెట్టడం, వారు వచ్చి మాకు సిగ్నల్ ఇవ్వటం, దాని ద్వారా మేము మళ్ళీ పెద్దగా పెట్టుబడులు పెట్టుకుని ఎఫ్డిసి ఓఎఫ్సి చేసుకుని నోళ్ళు ఆన్ చేసుకుని మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని వాళ్ళ సిగ్నల్ మేము కస్టమర్లకి క్వాలిటీగా అందించి ఎన్నో కష్ట నష్టాలకి వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని ఎంతోమంది ఆపరేటర్లు ఎన్నో రకాలుగా ఆ సిగ్నల్ని కస్టమర్లకు చేర్చడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటరు 50 రూపాయల నుంచి 30 సంవత్సరాల్లో కేబుల్ ఆపరేటర్ పెంచింది సంవత్సరానికి 10 రూపాయలు చొప్పున. ఈరోజు కేబుల్ బిల్లు 350 రూపాయలు మించలేదు ఎక్కడా కూడా. కానీ కొన్ని కార్పొరేటివ్ కంపెనీలు ఇవాళ మీకు మాకు మధ్యలో మేమేదో ఒక 2-3 సంవత్సరాలు మీ దగ్గర ఏదో అధిక రేట్లు వసూలు చేస్తున్నామని, మేము 200కే ఇస్తామని, 150కే ఇస్తామని చెప్పేసి ఆ కార్పొరేటివ్ కంపెనీలు దిగటం జరిగింది. కానీ కస్టమర్లు ఒక విషయం గమనించాలి. గతంలో మనకి కార్పొరేటివ్ కంపెనీలు ఒక 6-7 ఉన్నప్పుడు సెల్ ఫోన్లు మనకి కొన్ని పెద్ద కంపెనీలు 3 నెలలు ఫ్రీ అని ఫ్రీగా మనకి సెల్లో నెట్ అలవాటు చేశారు. తర్వాత 90 రూపాయలు అన్నారు. తర్వాత కొన్ని కంపెనీలు, చిన్న కంపెనీలు పోయిన తర్వాత ఆ బడా కంపెనీలు ఏం చేసినాయంటే ఈరోజు మనకి స్మార్ట్ ఫోన్లో నెట్ అలవాటు చేసి అసలు స్మార్ట్ ఫోన్లో నెట్ లేకపోతే మనం జీవించలేమన్న స్థాయికి మనల్ని తీసుకెళ్ళి ఈవేళ 350 నుంచి 1000 రూపాయల లోపల సెల్ ఫోన్ బిల్లు వసూలు చేస్తున్నారు. అలాగే కస్టమర్లు ఒక విషయం గమనించాలి. కేబుల్ ఆపరేటర్లు అన్నవాళ్ళు మేము మీ ఏరియాలో ఉంటూ, మీ ఏరియాలో కుర్రోళ్ళకి కొంతమందిని స్టాఫ్ని పెట్టుకుని మీ ఏరియాలో ఏదన్నా మా లిమిట్లో, కేబుల్ ఆపరేటర్ లిమిట్లో వినాయక చవితి అయితే సందాలు ఇస్తాం, ఏ రకమైన దేవుడి కార్యక్రమం అనేది సందాలు ఇస్తాం, మా వంతు సాయం చేస్తాం. ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే మా వంతు సాయం చేస్తాం. కార్పొరేటివ్ కంపెనీలు మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది తప్పితే మీకు ఎటువంటి మాట సాయం కూడా చెయ్యవు. దయచేసి కేబుల్ ఆపరేటర్లని బతికించండి. ఈ కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఎంతోమంది ఎంప్లాయీస్కి మాతో పాటు కొంతమందికి మేము జీవనోపాధి కల్పిస్తున్నాం. దయచేసి కేబుల్ ఆపరేటర్లు మీరు ఆదరించండి. కార్పొరేటివ్ కంపెనీలను మీరు ఆదరించినట్లయితే ఈ సెల్ ఫోన్లు ఏ విధంగా అయితే వచ్చినాయో కేబుల్ కనెక్షన్లు కానీ, ఇంటర్నెట్ కానీ, ఇవాళ మేము కేబుల్ కనెక్షన్లు 200 నుంచి 350, ఇంటర్నెట్ 250 నుంచి 400 లోపల మేము చేస్తున్నాం. ఒకవేళ ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా అయితే అయినాయో అదే రకంగా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ కనుక దెబ్బతిన్నట్టయితే, కేబుల్ ఆపరేటర్ లేకుండా అయినట్టయితే కస్టమర్లు మీరు గమనించాలి. తప్పకుండా మీ దగ్గర 1000 నుంచి 1500 రూపాయలు వసూలు చేసినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు. కాబట్టి గత 30 సంవత్సరాలుగా మీకు మాకు అనుబంధం. కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళు. మేము కూడా మా స్థాయికి మించి మీకు ఏ టెక్నాలజీ వచ్చినా, టెక్నాలజీ లేనప్పుడు కూడా మీకు ఎంతో క్వాలిటీగా మేము ప్రసారాలు అందించాం, మా వంతుగా మీకు సేవ చేసాం. కాబట్టి కేబుల్ ఆపరేటర్లని, కేబుల్ వ్యవస్థని తద్వారా 10 మందికి మేము ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాం. కాబట్టి కేబుల్ వ్యవస్థను కాపాడండి.
కేబుల్కి సపోర్ట్ చేయండి. గత 30 సంవత్సరాలుగా మీరు మేము ఒక సొంత మనుషుల్లాగా మీరెప్పుడు ఫోన్ చేసినా మా దగ్గర పనిచేసేటటువంటి స్టాఫ్ కానీ మేము కానీ మీ దగ్గరికి రావటం, కంప్లైంట్ చేయటం, అలాగే కొన్ని రోజులు కొంతమంది డబ్బులు లేవన్నా సర్వా చేసి విధానం మా దగ్గర ఉంటుంది. కార్పొరేటివ్ కంపెనీలు ఇవాళ 28 రోజులు అంటాడు, 27 రోజులు కాపినా మీరు అడగటానికి ఉండదు, చేయటానికి ఉండదు. దయచేసి కేబుల్ వ్యవస్థని, కేబుల్ ఆపరేటర్లని, కేబుల్ స్టాఫ్ని, వీళ్ళందరినీ కేబుల్ కస్టమర్లు మీరు ఆదరించండి. ఆ కార్పొరేటివ్ కంపెనీలని మీరు పూర్తిగా నమ్మి గనక ఉన్నట్టయితే మేము కేబుల్ వ్యవస్థ పోయిన తక్షణమే మీకు 1000 నుంచి 1500 రూపాయలు బిల్ అవుతుందో ఏ రకమైన డౌటు అక్కర్లేదు. ఎందుకనంటే మనం అది సెల్ ఫోన్ విషయంలో చూసాం. కాబట్టి కేబుల్ వ్యవస్థని కాపాడండి. అలాగే ఎంఎస్ఓలు కూడా కేబుల్ వ్యవస్థ ఇవాళ 1000 ఉన్న ఆపరేటర్ 500 కనెక్షన్లోకి వస్తే అసలు ఈ విధానం ఏంటని ఒక ఎంఎస్ఓ కనీసం ఎల్సీఓలను కూర్చోబెట్టి ఇది ఎలా చేద్దాం, వ్యాపారం పోతుంది ఎలా చేద్దామని ఆపరేటర్లకి కనీస ధైర్యం చెప్పి ఎంఎస్ఓలు కరువయ్యారు ఇవాళ. కాబట్టి ఎంఎస్ఓలు కూడా ఏదో మీ వల్ల మీ వ్యాపారం చేస్తున్నాం, లేకపోతే మా వల్ల మీరు వ్యాపారం చేస్తున్నారని ఒకళ్ళు ఇగోకపోకుండా ఈ వ్యవస్థ ద్వారా మనం మీరు కావచ్చు, మేము కావచ్చు, ఎంతోమందికి మనం ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాం. కాబట్టి దయచేసి ఎంఎస్ఓలు కూడా ఈ విషయాన్ని ఆపరేటర్ని మీరు ఒకసారి అందరినీ పిలిచి ప్రతి ఎంఎస్ఓ వాళ్ళ లిమిట్లో ఉన్న ఎల్సీఓలను కౌరుబెట్టి కూర్చోబెట్టి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, మీ తరపు నుంచి మాకు ఎటువంటి సాయం కావాలి, ఇవాళ మీరు డిజిటల్ నెట్వర్క్ చేస్తే మీరు తీసుకొచ్చి మా రూమ్లో పాయింట్ ఇచ్చినంత మాత్రాన అది జనాల్లోకి వెళ్ళలేదు. ఇవాళ ఎఫ్డీసీ అని ఎంతో ఖర్చుతో కూడుకుని ఎంతో ఖర్చు పెట్టి మేము మీ సిగ్నల్ని కస్టమర్లకి మా సిగ్నల్ని కస్టమర్లకి తీసుకెళ్ళటం ఇవాళ ఎఫ్డీసీ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ ఎంఎస్ఓల తరపు నుంచి ఏ రకమైన సపోర్టు కనిపించట్లే. ఎందుకనంటే మేమేదో మొనపాలి, మేము ఇస్తేనే మీరు ఉన్నారు అన్నది కాదు. మేము బాగుంటేనే మీరు ఉంటారు. ఇవాళ గ్రౌండ్ పోతుందంటే మేము పోతే మీకు కూడా గ్రౌండ్ తగ్గినట్టే. కాబట్టి ఆ ఎంఎస్ఓలు కూడా ఆపరేటర్లను కలుపుకుని అసలు ఈ విషయాన్ని కాంపిటీషన్ మనం ఎలా వెళ్ళాలి, ఎదరికెళ్ళగలాలి, లోకల్ ఛానల్లో కస్టమర్లకు సంబంధించి మనం ఏమేమి చేయాలి, ఆపరేటర్ని కూర్చోబెట్టి కస్టమర్లతో మనకు లోకల్ ఛానల్లో కూడా ఆపరేటర్లకి కొంత వాళ్ళకు కూడా కొంత ఛాన్స్ ఇచ్చి కొన్ని రకాలుగా మన కస్టమర్లు ఆకట్టుకుని మరి ఎంఎస్ఓలు కూడా సహకరించాలని చెప్పి అలా చేసినప్పుడే మీరు మేము కలిసినప్పుడే వ్యాపారాన్ని నిలబెట్టుకుంటాం. లేకపోతే ఈ కార్పొరేటివ్ సంస్థల్లో ఇంత కాంపిటీషన్లో మనం వ్యాపారం చేయడం చాలా కష్టం. దయచేసి మరి ఎంఎస్ఓలు కూడా ఆపరేటర్లు అందరినీ కూడా మీరు ఒకసారి కూర్చోబెట్టి ఎవరికి ఏ బాధలు ఉన్నాయి ఏంటి, చిన్న ఆపరేటర్లు ఇవాళ చేయలేని పరిస్థితికి వచ్చారు. 100 కనెక్షన్లు ఉన్న అతను 50 కనెక్షన్లు పోతే 50 కనెక్షన్లో కరెంట్ బిల్ కట్టలేడు, కుర్రని జీతం ఇవ్వలేడు, మెయింటెనెన్స్ చేయలేడు. ఇప్పుడు అలాగా చిన్న ఆపరేటర్ పోయి తర్వాత ఒక మాదిరి పెద్ద ఆపరేటర్ పోయి ఆ తర్వాత ఇంకా పెద్ద ఆపరేటర్ పోయిన తర్వాత ఈ వ్యవస్థే లేకుండా పోద్ది. దయచేసి మరి ఎంఎస్ఓలు కూడా ఈ విషయం మీద పూర్తిగా మునిగిపోయేదాకా కాకుండా ఇప్పటికే మనం 100కి 50% కార్పొరేటివ్ కంపెనీలు మన గ్రౌండ్ దోచుకోవడం జరిగింది. కాబట్టి ఎంఎస్ఓలు కూడా ఈ విషయం మీద ఒకసారి కూర్చుని ఆపరేటర్లను పిలిచి ఈ కేబుల్ వ్యాపారాన్ని మీరు మేము కూడా కాపాడుకుంటూ మనతో పాటు ఎంతోమందికి 30 సంవత్సరాల నుంచి మనం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం. మరి దీనికి అందరూ సహకరించాలని, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ రాజధానిలో ఒక చిన్న ఇండస్ట్రీ పెడితే ఎన్నో వాళ్ళకి సైట్ కావచ్చు, ఎన్నో రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మేము ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎంతోమందికి ఏ గవర్నమెంట్ నుంచి మాకు ఏ రకమైన సహకారం, ఎవరి నుంచి ఏ రకమైన సహకారం లేనప్పటికీ కూడా ప్రతి ఆపరేటరు తనకున్న పరిధిలో ఒక 2-3 ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. తద్వారా వాళ్ళ ఫ్యామిలీతో పాటు మేము కూడా బతుకుతాం. ఇటువంటి కేబుల్ వ్యవస్థని మరి గవర్నమెంట్ కూడా ఇంతమందికి మేము దాదాపుగా రాష్ట్రంలో ఒక 2-3 లక్షల కేబుల్ ఆపరేటర్లు ఉన్నారంటే వాళ్ళ కింద పోనీ
పెద్దతను ఒక నలుగురు, చిన్నోడు ఒక 2, కొంచెం చిన్నతనికి ఒకటి వేసుకున్నా. దాదాపుగా మేము 10 లక్షల మందికి ఎంప్లాయ్‌మెంట్ కల్పిస్తున్నాం. మరి ఇంతకంటే కార్పొరేట్ కంపెనీలు మరి ఏమున్నాయో మాకు అర్థం కాదు గానీ, కేబుల్ వ్యవస్థను కూడా అయ్యా మీరు గౌరవించి, ఒకసారి మీ దృష్టికి తీసుకుని, ఈ కేబుల్ వ్యవస్థను కూడా మీరు ఏదైతే ఇండస్ట్రీలకు ప్రోత్సాహం ఇస్తున్నారో మాకు కూడా ప్రోత్సాహం కల్పించి, ఈ యొక్క వ్యవస్థని ఎంతోమందికి ఎంప్లాయ్‌మెంటు మాకు ఏ రకమైన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోయినా, మేము మా సొంత డబ్బులతో మేము ఎంతోమందికి మాతో పాటు 30 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఎంప్లాయ్‌మెంట్ కల్పిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని కొంచెం మీది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళు చూస్తే 10 మందికి షేర్ చేయండి, కేబుల్ ఆపరేటర్లు అందరూ. దీని ద్వారా ఇది ముఖ్యమంత్రి గారికి జరిగేటట్టు చూస్తే మరి వారు కూడా ఇంతమందికి మనం ఎంప్లాయ్‌మెంట్ కల్పిస్తున్నామంటే మనం కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లెక్కే. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెడితే వాళ్ళకి ఒక 50 ఎకరం 100 ఎకరం ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు గట్టిగా ఇస్తే 1500 మందికో 2000 మందికో ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనం లక్షల మందికి ఎంప్లాయ్‌మెంట్ కల్పించి మన కేబుల్ వ్యవస్థని సరైన యూనియన్ లేక, సరైన మనలో మనకి ఐక్యత లేక, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని ఈ వ్యవస్థని ఇవాళ పాడు చేసుకుని దాకా వచ్చాం మనం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు పెద్ద చిన్న అన్న యుగో పక్కన పెట్టి తప్పకుండా మన విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని తప్పకుండా మనం గవర్నమెంట్ నుంచి కూడా మనం కొంత మనకు సపోర్ట్ కల్పించుకోగలిగితే ఈ వ్యాపారం ద్వారా మనం కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వటం కొన్నాళ్ళు మన మనుగడ ఉంటుందని చెప్పి భావిస్తూ, దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళాలని చెప్పి, ఇది వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ కూడా మా కేబుల్ కస్టమర్లు, కేబుల్ మీద అభిమానులు, కేబుల్ స్టాఫ్, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలతో కలిపి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ మీరు ఒకళ్ళు చూసి 10 మందికి చేసి దయచేసి ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేటట్టు ఈ విషయాన్ని మీరందరూ షేర్ చేయండి. తప్పకుండా కేబుల్ వ్యవస్థని కేబుల్ అంటే మేము బతకడం కోసం కాదు, మా ద్వారా ఎంతోమంది ఎంప్లాయ్‌మెంట్ లక్షల మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తారని, కేబుల్ వ్యవస్థను బతికిస్తారని, కేబుల్ కస్టమర్లు దయచేసి ఒకసారి ఆలోచించి ఆ కార్పొరేటివ్ కంపెనీ మాయలో పడొద్దని చెప్పి, మీకు మాకు ఇంకొక 30 సంవత్సరాలు ఇలాగే వ్యాపారం కలిసి మీతో మేము చేయాలని చెప్పి, అలాగే ఎల్సీఓలు, ఎంఎస్ఓలు మీరు మేము కూడా కలిసి ఒక 15-20 సంవత్సరాలు నడిచింది, ఇంకొక 20-30 సంవత్సరాలు మీతో నడవాలని ప్రతి ఎంఎస్ఓ మీ స్టాఫ్ మీ గుమస్తాలు కాదు, డైరెక్ట్గా ఎంఎస్ఓ ఆపరేటర్లు పిలిచి అసలు ఏ ఇబ్బంది ఉంది ఆపరేటర్లకి, చిన్న ఆపరేటర్లు ఇవాళ ఎలా కాపాడుకోవాలన్న విషయం మీరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ కేబుల్ వ్యవస్థని మనందరం కాపాడుకుందాం. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై జై ముఖ్యమంత్రి, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్.